సాధారణంగా నోటి ఆరోగ్యం కోసం చాలా మంది మౌత్ వాష్ ను వాడుతూ ఉంటున్నారు. అందులోనూ చాలా మంది ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక పరిశోధనలో ఈ మౌత్ వాష్ కు క్యాన్సర్ కు మధ్య ఉన్నటువంటి లింక్ ఒకటి బయటపడింది. అసలు మౌత్ వాష్ ల వల్ల నిజంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? ఒకవేళ పెరుగుతున్నట్లయితే దాని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏమిటి? ఇటువంటి విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇటీవల జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ వాళ్ళు ఒక రీసెర్చ్ ఆర్టికల్ ను పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ లో ప్రస్తుతం మార్కెట్ లో విరివిగా దొరుకుతూ ఉన్నటువంటి ఒక మౌత్ వాష్ క్యాన్సర్ రిస్క్ ను పెంచే అవకాశం ఉందని ఆ ఆర్టికల్ లో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇంకాస్త లోతుగా వెళ్లి మనం చూసినట్లయితే ఈ మౌత్ వాష్ ను ఉపయోగించడం వలన మన ఓరల్ క్యావిటీ అంటే నోటి భాగంలో ఒక ఓరల్ మైక్రోబయం బ్యాలెన్స్ తప్పుతుందన్న విషయాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించడం అయితే జరిగింది. ఇలా ఓరల్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పడాన్ని మనం డిస్బయోసిస్ అంటూ ఉంటాం. అలాగే ఈ మౌత్ వాష్ ఉపయోగిస్తున్నప్పుడు ఓరల్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లను ట్రిగర్ చేసే బ్యాక్టీరియాల సంఖ్యను కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ అధ్యయనాల ద్వారా కనిపెట్టడం జరిగింది. ఆ కారణం వల్ల ఈ మౌత్ వాష్ ఉపయోగించడం క్యాన్సర్ రిస్క్ ను పెంచే అవకాశం ఉందని పరిశోధకులు నిర్ధారించడం జరిగింది. అసలు క్యాన్సర్ కు బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఏమిటి అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్నిసార్లు ఓరల్ హెల్త్ విషయంలో మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ లేదా మరేదైనా కారణం వల్ల కానీ మన ఓరల్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఇలా బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు డిస్బయోసిస్ అనే సమస్య మొదలవుతూ ఉంటుంది. ఈ సమస్య వలన ఓరల్ హెల్త్ దెబ్బతిని నోటి ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమస్యతో పాటు క్యాన్సర్ రావడానికి కారణమయ్యేటటువంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వంటివి కూడా ఈ డిస్బయోసిస్ తోనే మొదలవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా క్యాన్సర్ రిస్క్ పెంచడంలో కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు ఓరల్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవ్వచ్చు ఒకసారి చూద్దాం. ముందు ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది శరీరంలోని ఇన్ఫ్లమేటరీ కణాలు, ఎపిథెలికల్ కణాలు వంటి వాటిని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రియాక్టివ్ స్పీసీస్ విడుదలయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ విడుదలైనటువంటి రియాక్టివ్ స్పీషీస్ మన శరీర కణాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచి అలాగే ఎపిథెలికల్ కణాలలో డిఎన్ఏ డ్యామేజ్ కి కూడా కారణమవుతూ ఉంటాయి. అలా జరగడం వలన శరీరంలో క్యాన్సర్ గ్రోత్ ను పెంచేటటువంటి సైటోకైనిక్స్ అనే ప్రోటీన్స్ ను కూడా ఎక్కువగా తయారు చేసే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. ఇది జరిగితే కనుక శరీరంలోని కణాల సంఖ్య అదుపు తప్పి విచక్షణ లేకుండా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా ఓరల్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పడం వల్ల కూడా ఈ క్యాన్సర్ మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే ఇది కేవలం ఒక మార్గం మాత్రమే. ఇలాంటి ఎన్నో దారుల్లో ఈ మైక్రోబయోమ్ హెల్త్ సరిగ్గా లేకపోవడం అనేది క్యాన్సర్ కి కారణమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకని ఓరల్ మైక్రోబయోమ్ హెల్త్ విషయంలో కూడా కాస్త అప్రమత్తంగా ఉంటూ మంచి నోటి ఆరోగ్యం కోసం అవసరమైన అలవాట్లను మన జీవన విధానంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కెమికల్స్ అధికంగా ఉన్నటువంటి టూత్ పేస్ట్ కానివ్వండి, మౌత్ వాష్ కానివ్వండి, వీలైతే వాటికి దూరంగా వాటి బదులుగా న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుకున్నట్లయితే చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.